స్తోత్రం స్తోత్రం. బలమైన దేవుడు మహాశ్రయ దుర్గమా స్తోత్రం. నాయన నీ కృప నీ కనికరం చిన్నబిడ్డల పట్టుకుని ఉంచండి నాయన. ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎవరి కాలం తండ్రి నీ కాడు మోయడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీ కాడు మోస్తే ప్రభా ఎంత మేలు ఆశీర్వాదం దీవెనకరంగా వారు మార్చండి నాయన. స్తోత్రం. ఇవాళ కారణం తండ్రి మాట్లాడండి. కుటుంబాల సమేతంగా తండ్రి నీ మందిరాన్ని నడిపించండి తండ్రి. స్తోత్రం. మరొకసారి నినాశలు ఎత్తి పడుకోండి. అధికారులు మొదలుకొని అన్నిటి వరకు నినాశను నింపండి తండ్రి. సహాయం చేయండి, ఆదరించండి తండ్రి. స్తోత్రం నాయన. నీ వాక్యం మా జీవితాల్లో నాయన నమ్మలు వేసుకునే కృపా ధన్యత మీరు అనుగ్రహించమని ఈ చిన్న విజ్ఞాపన పాత సన్నిధిలో చేర్చుకున్నాను. ఏ స్పర్శనాలు జీవం కలిగిన అద్వితీయ దేవుని నామానికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క బలమైన బిడ్డలుగా, బలమైనటువంటి పుత్రులుగా, పుత్రికలుగా ఆయన యొక్క పాదముల యొద్ద మన జీవితాలు ఈ రీతిగా నడిపించబడుతున్నందుకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎంతో బలమైనది. ఆ సన్నిధిలో దేవుని బిడ్డలారా నిజంగా మనము ఉంటే ఆ ఆనందమే అసలు వర్ణించలేనిది, ఆ ఆనందము వివరించలేదు. ఆ గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించారు. ఆమేన్. ఈ యొక్క ధన్యతకు మనము తిరిగి ప్రతిస్పందనగా ఏమీ దేవునికి ఇవ్వలేము. కానీ నీ కన్నీళ్ళు, నీ హృదయంతో దేవుణ్ణి ఎత్తుపట్టుకోవడం ఒక్కటి మాత్రమే మనం చేయగలము. ఆమేన్. ఈరోజు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క దాహము, దేవుని యొక్క ఆకలి, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి వాంఛ ప్రతి ఒక్కరికి కూడా నేటి దినాల్లో పెరుగుతున్నందుకు, కలిగి ఉంటున్నందుకు ఇంకా అధికమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి భూమి మీద దేవుడు విడుదల చేయనుగాక. దేవుడి సంగమా, దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించాడు. అయితే దేవుని కొరకు వెళ్ళాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అది చాలా భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా వేసవి కాలం. ఆమె భర్త ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళనివ్వకుండా ఎందుకు మందిరానికి వెళ్తావు అని ఆటంకాలు. అయితే ఈరోజు ఆదివారం వేరంగా మందిరానికి వెళ్ళిపోద్దని ఆమె బట్టల గదికి తాళాలు వేశాడు. తాళాలు వేసి ఇతనేమో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆదివారం కూడా డ్యూటీ కాబట్టి దేవుని బిడ్డలారా ఈమెమో త్వరగా మందిరానికి టైం అయిపోతుందని చూస్తే బట్టల గదికి తాళం వేశాడు. అయ్యో సమయం అయిపోతుంది, ప్రార్థన తగ్గిపోతాను, పాటలు తగ్గిపోతాను, ఆరోగ్యం తగ్గిపోతాను. ఆ నైటీ మీదే అక్కడ వేగ్కి ఆ యొక్క హ్యాంగర్లకి తన భర్త కోటు తగిలించుంటే ఆ యొక్క నైటీ పైనే ఆ కోటు వేసుకుని దేవుడి మందిరికి వచ్చిందండి. స్తోత్రం, హల్లెలూయా. భర్త ఏమో ఇలాంటి పని చేసిన సంగతి, భార్య ఏమో మనసులో బాధపడి దేవుడి సన్నిధిలో చాలా పాటలు తగ్గిపోయినాయి అనుకుని వెనక్కి కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని సేవకులు చివరిలో, ఏంటమ్మా ఈ వేసవి కాలంలో దేవుడు పెట్టారా ఇలా చెమటలు కారిపోతున్నావు ఏంటి పరిస్థితి, ఎలా వచ్చావు ఏంటంటే, నా దేవుని సన్నిధిలో ఆరాధన పాటలు నేను ఎప్పుడు కూడా తక్కువలేదండి, ప్రారంభం నుంచి నేను దేవుని సన్నిధిలో ఉండాలి, అది ఈరోజు కొంచెం లేట్ అయ్యింది, ఇది పరిస్థితి అని వివరించిందట. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి మనకు అటువంటి ఆశ, దేవుని సన్నిధికి త్వరగా రావాలని, దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుని బిడ్డలారా దేవుడు వెతుకుతూ ఉంటాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఆరాధన ప్రతి ఆదివారం కూడా మనం కలిగి ఉందుముగాక. లెక్కేసుకోండి, మీరు బాప్తిసం పొందిన నుంచి ఏ సంవత్సరం పొందిన నాకు తెలియదు కానీ ఎన్ని ఆదివారాలు తప్పిపోయారు. ఒక్కొక్కరు లెక్కలో దేవుని బిడ్డలారా ఎన్ని లెక్కలు ఉంటాయి. నిజంగా ఆ లిస్టులో కానీ పెళ్ళిళ్ళు అయ్యాయని, అప్పుడే మెచ్యూర్ అయ్యారని, దేవుని బిడ్డలారా ఎవరో గృహప్రవేశాలని, ఎవరో చనిపోయారని, ఇలా ఎన్ని విషయాలకు మనము దేవుని మందిరానికి ఆబ్సెంట్లు అయ్యామో మీ మనస్సాక్షి మీరే దేవుని సన్నిధిలో పాపం క్షమాపణ అడగండి. ప్రభువా నీ పరిశుద్ధ పునరుత్థాన దినము, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట
1000 దినముల కన్నా అది మీ ఆయుష్ లెక్కలో తగ్గిపోయినట్లుగా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట 1000 దినముల కన్నా శ్రేష్టమాట. అంటే ఒక దినము గడుపుట. మరి 1000 దినాలంటే ఎన్ని ఆదివారాలు, ఎన్ని 1000 దినాలు దీవెనలు కోల్పోయారో దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమించును గాక. ఎందుకంటే ప్రియ దేవుడు పెట్టారా, మొగమాటముతో చాలా మంది ఎవరేమనుకుంటారు, దేవుడు దగ్గర మాత్రం మొగమాటము. దేవుడి దగ్గరికి ఎవరో కూడా నేను దేవుని పెట్టినా, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు పెట్టారు. ఎంతమంది ఆదివారాలు ఫంక్షన్లు చేసే పెట్లు ఉన్నారండి. మాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి దేవుడు పెట్టారు. చాలా మంది ఆదివారం కూడా ఫంక్షన్లే. ఆ రోజు పునరుత్థాన దినం అని తెలిసి కూడా ఆదివారమే డేట్లు, ఆదివారమే ముహూర్తాలు అంట. వల్ల ఈరోజు దేవుడు మనకు కావాలి, అటువైపు ఉన్న లోకంలో ఉన్నవి కూడా కావాలి. ఇలా 2 పడవల మధ్య ప్రయాణం చేస్తూ అయ్యో దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీ ప్రాంతంలో దేవుడు ఉన్నాడా? అంత చెప్పండి, నీ ప్రాంతంలో దేవుడు ఉన్నాడా? ఇదేంటి దేవుడు లేకుండా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయా? ఉన్నాడు. అయితే ఆయన ఉంటాడు, కానీ కొన్నిసార్లు దేవుడు పెట్టారా ఆయన ఉండడు. కొన్నిసార్లు ఆయన ఉంటాడు, కొన్నిసార్లు ఉండడు. అయితే మనం వెతకాలి, ఈరోజు ఉన్నాడా లేదా, ఈ క్షణం ఉన్నాడా లేదా, ఈ గంట ఉన్నాడా లేదా, ఈ పూట ఉన్నాడా లేదా. దేవుడు పెట్టారా ఇలా ఎప్పుడైతే మనం వెతుకుతామో నిజంగా మన జీవితాలు ధన్యమైనటువంటివి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఉత్తరపది భాగాలు ఈ 74వ కీర్తనలో చూడండి, అక్కడ 3వ వచనం అంటున్నాడు. 74:3లో శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడైండు చోట్లకు చేయము. ఆమేన్. శత్రువులు అంటే ఏం చేశారమ్మా? పరిశుద్ధ స్థలమును పాడు చేశారట. దేవుడు అంటున్నాడు, నిత్యము పాడైండు చోట్లకు విజయము చేకూర్చును. ఈరోజు పాడైండే చోట్లు ఏంటి? పాడైండే చోట్లు మనం ఉండేటువంటి చోట్లు కూడా అవ్వచ్చు, మన లోపల ఉన్నటువంటి హృదయం అనే చోట్లు కూడా అవ్వచ్చు. ఈరోజు పాడైపోయినా, పతనమైపోయినా, ఇంకా దీన్ని ఎవరు బాగు చేయలేరని నీవు అనుకుంటున్నా, బాగు చేసి నిన్ను లేవనెత్తే ఒక దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నిత్యము పాడైండే చోట్లకు ఆయన ఏమిస్తాడట? విజయము చేయనని. నీకు లేవనెత్తడమే కాదు, అపజయం పాలైపోతాడు నీ జీవితంలో, బలహీనమైపోతాడు నీ జీవితంలో. నిన్ను ఆయన విజయం ఇవ్వడం ఆయనకి తెలుసు. ఆమేన్. దేవుని సంగమా, శత్రువేమో పాడు చేయడానికి వస్తాడు. ఈరోజు ఆ ఎంతమంది శత్రువులను నువ్వు భయపడద్దు. అయ్యా ఏంటయ్యా నా జీవితం ఎలా అయిపోతుంది, నా బ్రతుకు ఎలా అయిపోతుంది, మా ఊర్లో కూడా ఎంత భయంకరమో. చింతలో కొంతమంది బిడ్డలు, దేవుని బిడ్డలారా, ఆ ఊర్లో కొంతమంది ఆ చివరి వేదులు ఉన్న వాళ్ళు భయపడిపోయి మొగ్గులు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆ ఊర్లో ఉన్న భయాన్ని బట్టి. అంటే ఈరోజు మనము ఏ ఊరు వెళ్ళిపోతే ఆ ఊర్లో కూడా ఎవరో ఒకరు మనకి భయపెట్టేవారు ఉండరా? ఎక్కడికి వెళ్ళినా వారు ఉంటారు. వారు ఉంటే ఉన్నే నీలో ఉన్న జీవం కలిగిన, విజయం కలిగిన దేవుడు వారిని పరిగెట్టించిన దాకా. నువ్వెక్కడికో పారిపోకూడదు, మనం ఎక్కడికో దాక్కోకూడదు, మనం ఎక్కడో భయపడిపోయి దేవుడు పెట్టారా ఇబ్బంది పడే బ్రతకూడదు. నీవు నేను ప్రతి దినము కూడా విజయము జయము పొందుదుము గాక. పొందాలి అంటే నువ్వు నేను ప్రతి క్షణము కూడా ఆయన ఉన్నాడా లేదని బ్రతకాలి. ప్రతి క్షణము కూడా పరిశీలించాలి. ప్రభువా నువ్వు ఉన్నావా, నువ్వు నాలోనే ఉన్నావా అన్నప్పుడు కొన్నిసార్లు దేవుని బిడ్డలారా నాకు సందేహం వచ్చినప్పుడు నేను ఉన్నానురా అని రోమాలన్నీ ఒక్కసారి దేవుని బిడ్డలను నిలిచిపోతాయి అన్నమాట. అంటే లోపల తండ్రి పలికినప్పుడు ఎలా పడుతుంది? అంతరంగం ఉప్పొంగిపోతుంది అన్నమాట. నాన్న నేను నీ లోపలే ఉన్నాను, బిడ్డ నేను నీ లోపలే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నిన్ను విడవట్లేదు, నిన్ను ఎప్పుడు కూడా నేను మరవను, నిన్ను విడవని ఎడబాయిని గొప్ప దేవుడు. ఆమేన్. నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ, నీకు నచ్చిన మార్గంలో వెళ్ళొచ్చు కానీ, ఆయన మాత్రము పాడైపోతుంటే చూస్తుండే దేవుడు కాదు, పతనమైపోతుంటే ఆయనేమో సహించే దేవుడు కాదు. నీ దగ్గరికి వచ్చి దాని సంగతి ఏంటో, ఆ బలహీనత ఏంటో, ఆ యొక్క అపస్మతం ఏంటో, ఏదైతే నీకు నా వల్ల అవ్వట్లేదు అనుకుంటున్నావో అక్కడే నీకు విజయం దయచేయదు గాక. ఈరోజు చింతలవాణిపేట
నిజంగా ఊరి పేరు మీద చాలా మంది కింతల మంది పెట్టలు ఉన్నారు. వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి మిగిలినయ్యా మేము మనుషులు కాదు, మీకు సందేహం రావచ్చు, మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. మరి అన్ని పేర్ల మీద మరి ఊరు పెడితే మళ్ళీ మనం ఎవరు వెళ్ళడానికి ఇబ్బంది అవ్వదు, చాలా కష్టమైపోతుంది, బస్సు ఆపలేదు అనమాట. దేవుడు పెట్టారు. హల్లెలూయా. అడ్రస్ ఒకటే ఉంటారు కాబట్టి ఏదేమైనా అంటే కొంతమందిని బట్టి నేను అనుకుంటాను, అంటే కింతల వారి వారు ఉన్నారంటే వారిని బట్టి ఊరి పేరే మారిపోయి. అంటే కొన్ని ప్రాంతాల్లో క్రీస్తుపేట, యేసుపేట, ఇమ్మానుయేలు పేట, అబ్బా ఏంటంటే అంటే ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాల్లో ఆ ప్రాంతాలు ఏమైపోయాయంటే ఆ మనుషులు ఊరిని బట్టి వారి ఇంటి పేరుని బట్టి కూడా బైబిల్లో కూడా చాలా పేర్లు కట్టుకున్నారు. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప ధన్యత కదా. ఒక ఇంటి పేరుని బట్టో లేకపోతే ఒక వ్యక్తి పేరుని బట్టో దేవుడి సంగమా ఆ గ్రామానికే పేరు. అంటే ఎంత దేశానికి వెళ్ళిపోతుంది ఆ పేరు. అతను చనిపోయినా సరే ఆ పేరు మాత్రం పిలవలసిందే. సోదరం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని పెట్టారా, పార్వతీపురంలో కూడా ప్రారంభంలో మేము చిన్నప్పుడు ఉండేటువంటి ఆ వీధి దేవుని సంగమా అక్కడ ఏంటంటే హల్లెలూయా సెన్సర్ కట్లెట్ మాట ఇవన్నీ అంటే సెన్సర్ కట్లెట్ మైక్ మాట్లాడుతున్నారు ఏంటంటే అన్నట్టుగా దానికి కూడా సరైనటువంటి గొప్ప పరికరాలుగా దేవుడు మనల్ని నిత్యత్వ దేహముగా, మరణం లేని దేహముగా, నిద్ర లేని దేహముగా, అలసిపోని దేహముగా ఈ రోజు నీ శరీరాన్ని అప్పగిస్తే అలాంటి అక్షయ దేహం పొందుకుందుగాక. ఈ దేహంతో ఇప్పుడే అలిసిపోయామనుకో, అబ్బా కష్టంగా ఉందని అనకూడదు. తెల్లవారు 3:30 వరకు దేవుడి సన్నిధిలో అలా గడుపుతుంటే దోమల వైపు అయినా సరే దేవుడి సన్నిధిలో దేవుడు పెట్టారా, దేవుడు ఏం మాట్లాడుతాడు. చాలా ఎక్కువ ఈ వేసిలు తెచ్చిన బిర్యానీ మరి మీరు తినకుండా సగంలో మళ్ళీ తెచ్చిన క్యారేజ్ నేను తీసుకెళ్ళను. దేవుడు పెట్టారు. ఆమె ఈ క్యారేజ్ మీ అందరికీ వడ్డించే వెళ్తాను. ఆమె రోడ్డు మీద హోటల్లో ఏం క్యారేజ్ అంటే 2 క్యారేజీలు ఉన్నాయి. అదేంటంటే 70 మందికి ఒక క్యారేజ్, 150 మందికి ఒక క్యారేజ్. నిన్న ఆయన చెప్తున్నాడు అతను, చాలా బాగుందని అన్న వాస్తవం. ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ఈ క్యారేజ్ అద్భుతమైనది, నిన్ను బలపరుచును గాక. అయితే ఇంకో వీధిలో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతే సంతోషం ఉంటుంది, సరదాగా ఉంటుందని ఒక్కొక్కరు వెళ్ళిపోవడం వల్ల ఇంకొకరు ఏం వస్తున్నారమ్మా, అక్కడేమో ఆక్యుపై చేసుకుంటున్నారు, అంటే స్వాధీనపరుచుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడేమో అక్కడ కూడా మనోడు లేడు. అంటే దేవుడు పెట్టారా, ఎవరెవరో అక్కడ నిలవబడి ఇప్పుడేమో భయభ్రాంతులు అయిపోయే పరిస్థితులు. ఈరోజు దేవుడు ఎక్కడ కూడా ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. చూడండి దేవుడి సంగమా, చదవండి ఈ మాట దేవుని సన్నిధిలో. దేవుడు పెట్టారా, ఆదికాండము ముందు ఎక్కడ పోతాము. దేవుడు పెట్టారా తీయండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతమును విడిచిపోమ్మని, చెప్పండి, మా ప్రాంతములను విడిచిపోమ్మని యేసుని మేము వేడుకోము. మరి ఏమని వేడుకుంటాం అయితే? వాళ్ళైతే ఏమని వేడుకున్నారు? యేసు నీవు మా ప్రాంతములను విడిచి వెళ్ళిపో అని వేడుకున్నారని దేవుని పెట్టారా. వేడుకోవడం అనేది దేవుని పెట్టారా బీసాట్ అనే మాట అంటే వేడుకోనిది ఇంగ్లీష్లో. ఇది ఎలాగంటే వేడుకోవడము యేసయ్య రావాలని ఎవరైనా వేడుకుంటారు, కానీ ఈ పట్టణ ప్రజలందరూ కూడా నువ్వు ఉండొద్దు మా ఊరిలో, వెళ్ళిపో. పోయిన ఆదివారం వంశం ఏంటమ్మా, ఇది తీసుకొని చెప్తారా? పోయిన ఆదివారం అంశం, మర్చిపోయిన బిడ్డలు ఇలాలోనా. దేవుని సంగమా మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకుందు గాక. మందిరానికి వస్తే చచ్చిదమా. పోయిన వారం మందిరానికి వస్తే ఎవరు వాళ్ళు, ఏ పిల్లలు వాళ్ళు చెప్పండి అమ్మా. అన్ని నాతోనే చెప్పిస్తారు, కానీ మీరు బిడ్డలు కనీసం 100 మంది ఒక్కరే చెప్పాలి. చెప్తున్నా మాస్టర్ గారు మీరేం చెప్పండి, నోట్స్ చూస్తాను అయితే. సరే చెప్పండి.
కోరహ కుమారుల కీర్తన అది. చప్పటి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. దేవుడు కుమార్తెను దీవించును గాక. అంటే ఇంత వాక్యం చేసి ఒక్కడైనా గుర్తు లేకపోతే అది ఎంతో దుఃఖం దేవుడు. కోరాహు పిల్లలు ఏమన్నారు? నీవు కోరాహు తండ్రులు అన్నారు అన్నమాట. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తే మేము చచ్చేదము అని అన్నారు వాళ్ళు. కానీ ఈరోజు మనం దేవుని మందిరానికి రాకపోతేనే చచ్చేదమని నేను చెప్పాను కదా వివరంగా. ఈరోజు ఇక్కడ అంశం ఏంటంటే మన ప్రాంతంలో ఆయన ఉన్నాడా అనే అంశం. కానీ ఇక్కడ వీళ్ళు ఇది ఏ ఊరు అంటే ఇది 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 8:28. ఆయన అద్దరినున్న గదరేనీయుల అందరమ్మా గదరేనీయులు గుర్తుందా? అయిపోయారు వచ్చేవాళ్ళకి గుర్తుంటారా? గదరేనీయులు ఇలా అలా అనుకుని ఉంటానండి. అప్పుడు మీకు అలా గుర్తుంటది. గదరేనీయులు. ఈ గదరేనీయులు దేశము ఉంది. ఈ దేశంలో 3 సువార్తలు అంటే మత్తయి, మార్కు, లూకా 3 విధాలుగా రాశారు ఈ గదరేనీయ ప్రాంతం కోసం. వీళ్ళు ఇక్కడ మొదటగా ఏం రాశారంటే ఇద్దరు సమాధులు ఉన్నారు. మార్కులో మాత్రము ఒక్కడే ఉన్నాడు, లోకాలో కూడా ఒక్కడే ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఆ లేఖన భాగాలు మనకి మార్కు సువార్త 5-1-20 వచనాలు ఉంటాయి. లోకా సువార్త కూడా దేవుని బిడ్డల 8వ అధ్యాయంలో ఉంటాయి. ఇక్కడ మత్తయి సువార్త కూడా 8వ అధ్యాయంలో ఉంది. ఈ 3 సువార్తలు మాత్రమే రాయబడ్డాయి, యోహాను సువార్తలు మాత్రము లేదు. అయితే ఈ యొక్క గదరేనీయులు వీళ్ళేమో ఈ ప్రాంతంలో సమాధుల్లో ఉన్నటువంటి బలహీనపరచబడి ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సముద్రం దగ్గర రకరకాల కేకలు వినబడుతూ ఉన్నాయి. ఆ పక్కనే చాలా గ్రామాలు ఉన్నాయి. దగ్గర ఈ విశాఖపట్నం దగ్గర డొంకూరు ఎలాగో సముద్రం పక్కన ఉంటుందో, కొన్ని విశాఖపట్నం దగ్గర కూడా ఆ సముద్రానికి ఆనుకున్నటువంటి చాలా సిటీలు ఉన్నాయి. అలాగే ఈ గదరేనీయుల ప్రాంతానికి సముద్రానికి పక్కన ఉందన్నమాట. అయితే చాలా కేకలు పెడుతున్నారు, వీళ్ళు అరుస్తూ ఉన్నారు. అమ్మో వీడు ఇంకా చావలేదేంట్రా, ఇంకా బతికున్నాడు, ఆ దారిలో వెళ్ళాలంటే వాళ్ళకి ఏమైపోతుందమ్మా భయపడిపోతూ ఉన్నారు. చాలా దిగులు పడుతూ ఉన్నారు. చాలా ఆ ప్రాంతానికి చేపలు పట్టడానికి కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు. చాలా మత్స్యకారులు ఆ యొక్క సముద్రంలో వారు వెళ్ళకపోతే వారికి భక్తి లేదు. కానీ వీళ్ళు వెళ్తే మాత్రం ఏం చేస్తున్నారంట, అదిగో వస్తున్నారు ఎవడో అనుకోని ఆడి మీదకి వెళ్ళి పడిపోవడమో, భయంకరంగా కొట్టడమో, రక్కేయడమో, లేకపోతే ఏదేదో భయభ్రాంతులు చేసి పాత దినాల్లో ప్రయాణాలు చేసేవారు. ఆ యొక్క రకరకాల భయాలకి వాంతులని చాలా బాధలు పడి చనిపోయేవారని కొంతమంది తాతలు చెబుతుండేవారు. యేసు నామములో అట్టి శక్తులని నా పాదాల కింద కూలిపోవుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గేలిగా వినకండి. ఈరోజు దైవ వర్తమానము చాలా శక్తి కలిగిన వాక్యం. చాలా విషయాలు దేవుడు చెప్పమని ఈరోజు మనము భయపడుతున్నటువంటి పరిస్థితులు బట్టి దేవుడు ఇచ్చిన ఉపదేశం ఇది. ఆమేన్. దేవుడు సగమా మొన్నటి దినము 7 అలాగూ చేయించుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగుగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచారు. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఎంత సిగ్గుచేటు కదమ్మా. ఈ స్కేవ అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. అందరూ చెప్పండి, స్కేవాయినో. ఎవరితను? యూదులలో ఒక పెద్ద. యూదులంటే ఎవరు? అబ్రహాము పిల్లలు, ఇస్సాకు, అబ్రహాము, యాకోబు యొక్క బిడ్డలు. ఈ యూదులు దేవుని బిడ్డలారా, ఆ గోత్రంలో నుంచి వచ్చిన ఈ స్కేవాయు అనేటువంటి ఇతనికి ఎంతమంది కొడుకులమ్మా? 7 కుమారులు. ఈ 7 అట వెళ్ళారట ఎవరికో ఒకరికి బలహీనపరచబడితే యేసు నామములో పో. అదేమో ఎవర్రా నువ్వు, అసలు యేసయ్య నాకు తెలుసు, పౌలు తెలుసు, నీ సంగతి ఏంటని వాళ్ళ మీద ఎగిరిందండి. ఎగిరి ఇద్దరినేమో దిగంబరులుగా బట్టలు చింపి మిగిలిన 5 గంటలు అమ్మో మా తమ్ముళ్ళే చింపించండి, మమ్మల్ని కూడా ఎందుకంటే 7 కూడా పారిపోయారు. దేవుని సగమ ఆ మీద మీరు చదివితే పౌలేమో అప్పటికే భీకరమైన పరిచర్యలు చేస్తున్నారు. అద్భుతమైన సేవ జరుగుతూ ఉంది. అసలు ఆయన రుమాలు ముట్టుకుంటేనే స్వస్థత, ఆయన కచ్చీపులు, ఆయన బట్టలు, పేతులు నీడ పడితే
అంటే దేవుని నామములో మనం బ్రతికినప్పుడు అపవాది నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. ఆమేన్. నీ ఊర్లో రావడం భయపడతాడు, నీ వీధిలో రావడం భయపడతాడు, మనమున్న స్థలాలలో వాడు కూలిపోవుడు గాక. ఈరోజు దేవుని కృపలో ఇప్పుడు మనం చదువుకున్నట్టు బట్టి ఈ ఏ ఊరమ్మ ఇది కాదు, చదువుకున్న ఊరి పేరు చెప్పాను కదా, గెదారాయీయుల దేశం. ఏ ఊరు? అప్పుడు మర్చిపోయి చూసావా? గెరాసేనీయులు అనండి. ఈ గెరాసేనీయులు యేసయ్యకి ఏమంటున్నారు? బాధపడా, నువ్వు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని మామూలుగా అనట్లే, వేడుకుంటున్నారంట. మోకాలు వేస్తారు అందరూ, వెళ్ళిపోయా ప్రభు, వెళ్ళిపోయినా దయచేసి వెళ్ళిపో ప్రభు. ఊరిపించాడు. ఏమైందిరా? ఎంతో మంది ఆయన రావాలని కోరుకుంటే ఈయనేమో కోరిండి వస్తే ఈ గెరాసీలు ఏమంటారు? వెళ్ళిపో వెళ్ళిపోయా, వెళ్ళిపో, వద్దు వద్దు, వెళ్ళిపో. నిజంగా అక్కడ పరలోకం మీద అనుకోండి, పరలోకం మీద అనుకోండి. బయట ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? లోకంలో ఉన్నట్టు. ఈ పరలోకంలో ఇక్కడ ఏంటి లేదు, ఎప్పుడు కూడా ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, సంతోషంగా ఉన్నారు, మేము కూడా వస్తాం అనుకుని ఆ యొక్క చీకటిలో కాలిపోతున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంట? యేసయ్యా నువ్వు ఎంత పాపివయ్యా, నువ్వు ఎంత నాయనా, నువ్వు ఉన్మాదివయ్యా, నీవు మత్సరం కలిగిన వాడవయ్యా, మనిషి నమ్మకంలా చూస్తావు. అదిగో అక్కడ ఆ చిన్నమ్మల్ని ఎంత బాగా చూస్తున్నావు, అదిగో అక్కడ నాగమ్మని ఎంత బాగా చూస్తున్నావు, అక్కడేమో ప్రమాదం ఎంత బాగా చూస్తున్నావు. అదేంటమ్మా, నేను అందరినీ ఒకటే చూశాను కదా, సరే నువ్వు రావాలని ఆశపడుతున్నావు కదా, ఆ బయట ఉన్నటువంటి పెట్లు ఆ రెండు అనేసరికి ఆ నరకంలో ఉన్న వాళ్ళు యేసయ్య రమ్మంటాడు అనుకుని పరలోకం ఇలా మెట్టిలా ముట్టేసరికి అట్ట అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఏమైంది? పరలోక మెట్లు ఎలా ఉంటాయి? దేంతో నింపబడి ఉంటాయి? అగ్ని మహిమతో నింపబడి ఉంటాయి. హల్లెలూయా. నాయన నీ వెలుగులో నేను ఉండలేను, ఆ చీకట్లోకి వెళ్ళి దాక్కుంటాను అనుకుని ఆమె చీకట్లోకి వెళ్ళి ఆ కాలిపోతున్నా సరే, ప్రభా అయినా సరే నేను నీవు పరిశుద్ధుడివి, నీ పరిశుద్ధ స్థలంలో నేను రాలేను. ఈరోజు చీకటి క్రియలు, బలహీన క్రియలు, లోకనాథులతో స్నేహం చేసేవారు దేవుడి దగ్గర ఉండలేరు. ఆమేన్. ఈరోజు నా దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ గెరాసేనీయులు వీరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వీరు ఉన్నారంటే, వీరు చూడండి, వీరు ప్రారంభంలో అసలు వీరు ఎవరు అనుకుంటున్నారు? ఈ గెరాసేనీయులు, ఈ గెరాసీయులు ఎవరు అనుకుంటున్నారు? వీరు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మా. ఆదికాండం 49:18. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఆదికాండం 49:18. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. 19వ వచనం, 49:19వ వచనం. అమ్మ మీరందరూ చెప్పండి మాటలు. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. చాలు. ఇక్కడ ఇది ప్రవచనం. యాకోబు 12 మంది కొడుకుల్ని కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రవచనాన్ని, అంటే దీవెనలను పలుకుతున్నారు. మనమైతే అలాగైతే పిల్లల్ని దీవిస్తాం. చనిపోయి చివరి కోరుకున్నప్పుడు, రే నాన్న ఆ పొలం నీది, ఆ మేడ నీది, ఆ చెరుకు తోట నీది, ఆ యొక్క వరి తోట నీది, ఇదిగో ఈ యొక్క మిల్లు నీది అని కొడుకులందరూ కూడా ఆస్తులు మనం ఇస్తాం. కానీ ఈ తండ్రి ఏమిస్తున్నాడు? వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక్కొక్కరు ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. వారి స్వభావాన్ని బట్టి ఇక్కడ గాదుకి ఏమంటాడంటే, దేవుని సంగమ ఏమంటాడు? బంటుల గుంపు గాదును కొట్టును. బంటుల అనే మాటకి ఏమని ఇంగ్లీష్ లో ఉందంటే, God a troop shall overcome him but he shall overcome at the last. ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకలా ఉంది, తెలుగులో ఒకలా ఉంది. తెలుగులో వాడాడు బంటుల గుంపు, బంటుల గుంపు అని అన్నాడు. ఇంగ్లీష్ లో ట్రూప్ అనే మాట వాడు. ట్రూప్ అంటే దాన్ని డిక్షనరీలో ఏమైనా చూస్తే సేన. సేన సేన దేని కొడుతుందట? ఎక్కడ కొట్టింది? గాదుని కొట్టును. ఇతను దేని కొడతాడు? మడిమను కొట్టును. అమ్మ అర్థమవుతుందా వాక్యము? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఈ వాక్యం మీకు అర్థమవట్లేదు, ఇంకా చాలా వివరంగా చెప్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, బంటుల గుంపు అని అంటున్నాడు. కానీ ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటే సేన అనే మాట వాడాడు.
బంటుల గుంపు ఎవరిని? బాధుని పడతాయంట, ఆయన మీద పడిపోతాయంట. ఈరోజు నీ మీద లోకంలో ఉన్న వారందరూ నీ మీద పడిపోయినా నీవు యేసునామములో ఎదిరించుదుగాక. వారు పడిపోయారు కదా, నువ్వు పడిపోకూడదు. పడిపోవడం అంటే ఏంటి? బాహ్యంగా పడిపోయి చచ్చిపోవడం కాదు ఏమన్నారా, ఆత్మీయంగా నీవు నిలుచుదుగాక. 20 కీర్తనలు ఏమంటాడు? కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించారు, మనమైతే చక్కగా యెహోవా నామమున నిలిచియుందుగాక. గుర్రాలను బట్టి అతిశయించేవారు, రథాలను బట్టి అతిశయించేవారు, వారు పడిపోతారు. ఈరోజు నువ్వు నేను దేని బట్టి అతిశయిస్తున్నావు? యేసయ్య నామమును బట్టి అతిశయిస్తూ ఉన్నాము. ఆమేన్. అయితే ఇక్కడ ఈ గాదు మొదటగా ఏమో మంచిగా ఉన్నాడు. ఈ గాదు ఎవరు? 12 కుమారుల్లో ఒకడనమాట. రాహేలు, లేయా, జిల్పా, వార్ప, 4 భార్యలు యాకోబు. ఈ 4 భార్యలు పుట్టినటువంటి సంతానం ఈ 12 మంది, దీనాతో 13 మంది. అయితే ఇక్కడ ఈ గాదు ఈయన బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును అని చెప్తూ ఉంటే చూడండి వీళ్ళు ఏమయ్యారంటే సంఖ్యాకాండం 32 అధ్యాయం చదవండమ్మా. సంఖ్యాకాండం 32. సంఖ్యాకాండం 32 చదవండి 1 నుంచి. చూడండి, రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాసేరు ప్రదేశమును గీలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో 6వ వచనం చదువుతారు. మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ నీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? చాలు, అది యుద్ధకాలం. ఇశ్రాయేలీయులకి శత్రువులు 7 గుంపులు ఉన్నారు. దేవుని సంఘం 7 గుంపులు ఉన్నారంటే నువ్వు ఎంత యొక్క నైపుణ్యత కలిగి ఉండాలి. చెప్పండి సోదరులు, చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. 7 గుంపులు ఉన్నాయంటే ఇప్పుడు మన దేశం చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారమ్మా? అటు చైనా, ఇటు దేవుని పెట్టారా పాకిస్తాను, చాలా మరి మనకి ఈ 250 దేశాల్లో ఎక్కడికక్కడే శత్రువులు ఉంటారు. మన సైనికులే నిద్రపోతే ఈరోజు మన పని ఏమైపోతుంది? మన పని ఏమవుతుంది? ఇక్కడ 7 దేశాలు, 7 శత్రువుల గుంపులు ఉన్నారు. అయితే మోషే అంటున్నాడు, అన్నా మనము యుద్ధకాలం వచ్చింది, మీరు సిద్ధపడండి, మాతో కలిసి రండి అంటే 2 అన్నదమ్ములు మాత్రము 10 మంది ఒకటైపోతే 2 మాత్రము వేరువేరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరో 2 ఇప్పుడు చదువుకున్నాం 32 అధ్యాయం. ఒకరు పెద్దోడు రూబేను, చిన్నోడు గాదీలు. అంటే ఈ 2 కూడా లేదు మాకు మందలు ఉన్నాయి, మాకేమో మేము ఈ మందలే కాసుకుంటాము, మేమైతే యుద్ధానికి రాము అని అంటూ ఉన్నారు. ఈరోజు యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న ఆత్మీయ భాషలో యుద్ధం అంటే ఏంటమ్మా? మన యుద్ధం ఎవరితో? ఆకాశమందు ఎవరితో? లోకనాథుడితోనే, దురాత్మశక్తులతోనే. ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము చేసే, అందుకే అంటాడు అక్కడ ఎఫెసీయులకు రాసిన 12వ అధ్యాయంలో యుద్ధ పరికరాలన్నీ కూడా నీకు రక్షణాత్మకమైన శిరస్సు, విశ్వాసమైన డాలు, సమాధానమైన జోడు, సత్యమైన దట్టి, రక్షణాత్మక శిరస్త్రాణము, ఈ యొక్క కవచము, ఇవన్నీ కూడా మనకి ఉండాలి. చాలా మంది శిరస్సులో ఆ రక్షణాత్మకమైన శిరస్సులు పడిపోయాయి. కొంతమందికి సమాధానం లేదు, అత్తతో కోడలికి సమాధానం లేదు, కోడలతో అత్తకు సమాధానం లేదు, కొంతమంది పిల్లలతో తల్లిదండ్రులకు సమాధానం లేదు, కొంతమంది అల్లుళ్ళకి మామతో సమాధానం లేదు, కొంతమందికి ఇరుగు పొరుగు వారికి సమాధానం లేదు. అక్కడ ఏ జోడు దొడుకోమన్నాడు? సమాధానం అనే సిద్ధ మనస్సు అనే జోడు. ఈరోజు సమాధానమైన జోడు దొడుకోకుండా నువ్వు యేసు నామములో పో అంటే ఒక్క దెయ్యం పిల్ల కూడా వెళ్ళదు. ఎందుకు? ఏమి లేదు, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకోండి అని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక.
దేవుని సంగమా, ఈరోజు సమాధానము ఎంతమందికి ఉన్నది? సమాధానం లేకపోతే ఈరోజు నువ్వు ఇప్పుడే సమాధానం పడుదువుగాక. సమాధానం పడిపో, అంతే. సమాధానం పడిపోయావు అనుకో, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. మత్తయి సువార్త 5:9. ఈరోజు నువ్వు సమాధాన పరిచావనుకో, నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. సమాధాన పరిచేవారు ఈ దేశంలో సంఘాలు ఎంతమంది ఉంటున్నారు? ఇంకా కోపం రేపేవారే, పగలు రేపేవారే, కసాయి, ఆ రకరకాల పురాణము నూరు పోస్తున్నటువంటి పరిస్థితులే. ఎందుకు నాన్న ఎంతకాలం రా అసమాధానము, ఈ బాధ, ఈ దుఃఖం? దేవుడు గారు, అసమాధానం ఉంటే ప్రార్థన కూడా చేయలేదు. అసమాధానం ఉంటే నువ్వు వాక్యం కూడా ధ్యానించలేవు, వాక్యం వినబుద్ధి కాదు, దేవుడి కొరకు నువ్వు ఒక ప్రత్యేక సాక్షిగా నువ్వు బ్రతకలేవు. లోపల చెప్తుంటది అసమాధానమే. ఆ సేవ కొడుకులు చూశారు, 7 అన్నదమ్ములే, వారిలో వారికి ఐక్యత లేదు. పౌలు, యేసు నాకు తెలుసు అంటుంది దెయ్యము, మీరెవరరా అని అంటుంది. హల్లెలూయా. ఈరోజు దెయ్యాలకి మన జీవితాలు తెలిసండి, ముగ్గురికి మాత్రమే తెలుస్తుంది. పైన ఉన్న దేవుడికి, పాతాళంలో పడిపోయినటువంటి అపవాది గాడికి, నీకు మాత్రమే ఎలా ఉందో జీవితం, ఏం జరుగుతుందో తెలుసు. ఆమేన్. ఈరోజు వాళ్ళిద్దరికి కూడా తెలియాలి, మన తండ్రి అయిన దేవుడికి తెలియాలి, అపవాది గాడికి కూడా. నీ గెలుపేంటో, నీ విజయమేంటో, నీ మహిమేంటో, నీ పోరాటం ఏంటో, నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావో వాడికి తెలియాలి. వాడు నీ గొప్ప విజయాన్ని చూసి వాడు అంతకంతకు కూలిపోవుగాక. మీరు అంటున్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, లోక సువార్తలో చూడండి, లోక సువార్తలో దేవుని బిడ్డలారా 8వ అధ్యాయము 31వ వచనం, 30, 37 కలిసి ఉంటాయి, చదవండి. 8 యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. చూసారా, దెయ్యాలు వేడుకుంటున్నాయి, ఇవి బతిమలు ఆడుకుంటున్నాయి. ప్రభువా, నువ్వు దయచేసి మమ్మల్ని పాతాళంలోకి మాత్రం పంపించకు. పాతాళంలో ఏముంది? పాతాళంలో ఏముందమ్మా? ఐస్ క్రీమా? మరి ఏంటంది అక్కడ? నిత్యము నరకం అంటే ఏముంటది అక్కడ? చీకటి, పండ్లు కొనుక్కోవటం, నిత్యము బాధ, వేదన. ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు చెప్పారు కదా, 4 గుంపులు ఏడుస్తూ ఉన్నారు, భయంకరమైన ఏడుపులే వినలేకపోతే మరి అందులో కాలిపోతున్న వాళ్ళు బాధలా ఉంటారు. కాబట్టి పరలోకం కంటే నరకం కోసమే యేసు ఎక్కువ చెప్పాడు సువార్తలో. ఆమేన్. అంటే ఆ నరకం అంత భయంకరమైనది, ఆ నరకానికి ఎవరు కూడా వెళ్ళకుందురుగాక. కానీ దెయ్యాలు అంటున్నాయి, ప్రభువా దయచేసి పాతాళంలోకి మమ్మల్ని పంపించగయ్యా. అంటే వాటికి కూడా ఆశ ఉందండి, కొంతకాలం భూమి మీద నుంచి ప్రభువా, కొంతకాలం ముగ్గులు వేస్తాము, రకరకాల గుడ్లు ఎడతాము, భయపెడతాం ప్రభువా, నీ కోటలు వేసిన వాళ్ళు కూలిపోవుగాక. ఇంకా ఇవి భయపెడుతూ ఉన్నాయి. ఏమంటాడు? ప్రభువా, అప్పుడు నీ రాజ్యం వచ్చిందా, ఇంతవరకు వచ్చింది ప్రభువా, ఇంకా నేను ఇంకేదో చెయ్యాలనుకుంటున్నావు, మర్యాద వెళ్ళిపో. ఇంకెక్కువ దాంతో మాట్లాడట్లేదు. కొంతమంది టీవీలో చూడండి, సేవకులు, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, నీ తాత పేరేంటి, నీ అక్క పేరేంటి, నీ చెల్లి పేరు, ఇవన్నీ ఎందుకండి దానికి? హల్లెలూయా. ఈ చిట్టా అంతా ఏమైనా ఆధార్ కార్డులు లెక్కల కంటే రాస్తారా ఏంటి అన్నట్లుగా అన్నీ కూడా అడుగుతుంటారు. ఏ స్నామంలో ఇక్కడ ప్రభు ఒకటి అడిగాడు, ఏంటనేసరికి సేన అన్నది. ఇందాక మనము గాదు కోసం ఏంటి, బంటుల గుంపు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాము? ట్రూప్, అంటే సేన. గుంపులు, రకరకాల గుంపులు నేను పడాలనుకుంటున్నాయి, కానీ ఆ వారి ఏవి కూడా నీ వెంట్రుకలు కూడా మట్టలేదు. ఆమేన్. నువ్వు దేవుని పెట్టవి, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుడు ఆలయమే నీ శరీరము. ఇక్కడ వాడు భయపడిపోయి ఏం చేస్తున్నాడంటే, ప్రభువుని వేడుకుంటూ ఉండగా అక్కడ గొర్రెలు ఒకవైపు ఉంటాయి, పందులు కూడా ఉంటాయి, బాతులు ఉంటాయి, బోళ్ళు ఉన్నాయి, కానీ మేకలు ఉన్నాయి, కానీ ఇది ఏది కోల్పోయింది? పందులే కోల్పోయింది. అదే చెప్తుంది అనమాట. అది కూడా ప్రభు, అక్కడ పందులు ఉన్నాయి అంటే వేడుకుంటూ పందుల్లోకి వెళ్ళాలని ఇష్టపడుతుంది.
ఈరోజు దేవుడి సంగమా పందుల్లోకి వెళ్ళిపోయి ప్రపాతముఖంగా అవన్నీ కూడా సముద్రంలో చచ్చేను అనే మాట చూస్తాం. అంటే పందులు చచ్చాయి, మరలా అవి దెయ్యాలు చచ్చాయా? పందులు చచ్చాయి, దెయ్యాలు చచ్చాయమ్మా? పందులే చచ్చాయి, అది చావలే. మళ్ళీ ఆ 2000 పందులు కూడా చనిపోయిన తర్వాత ఇవి ఎంతలోకి వెళ్ళాయి? ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి, మరలా ఎవడు దొరుకుతాడా అని తిరుగుతూ ఉన్నాయి. అంటే పందులు అయిపోయేవి. అప్పటికప్పుడు చూడండి, అవి అంటే క్షణమైనా సరే ఏదో ఒక రక్త మాంసాలు ఉండాలని కోరుకుంటాయి. ఎవరు రక్త మాంసాలకు వెళ్ళిపోతారు? యేసు నామములో ఈ దేహం అనే రక్త మాంసాల్లో యేసయ్య మాత్రమే ఉండుగాక. మనం దేవునికే ఆలయాలు, దేవునికే మనం మందిరాలు, దేవునికే నిలయాలు, దేవుని సొత్తు మనము. ఆమేన్. అదేమో పందులు చంపించారు, మళ్ళీ ఎదుగుతూ ఉంది దేవుడు. వీళ్ళేమో ఊరంతా అయిపోయింది, టాప్ డూమ్ అయిపోతే బాబో ఎంత ఘోరమా, మా పందులు బిజినెస్ పోతుంది. ఏం బిజినెస్? పందుల వ్యాపారం. పందుల వ్యాపారం నష్టమైపోతుందండి. మంచి గిరాకీ పందులకి. తెలుసా, మా భారతపురంలో ఆ మేడ వీధులు బాగా వేస్తారు వాళ్ళు పందులు. అది చూసి ఏ జనాలు పడిపోతూ ఉంటారు. సేమ్ పందులు అంటారు, రకరకాల అడవి పందులు. అవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మరీ కూడా కొంతమంది అమ్ముతుంటారు. ఈరోజు ఈ వ్యాపారం పోయిందని ఈ ప్రజలు, యేసును మా ఊరిలో ఉండకు, దయచేసి వెళ్ళిపోయిన ఆయన అని ఊరందరూ కూడా, అక్కడ చూడండి ఆ పట్టణస్తులందరూ కూడా వేడుకున్నారంట. రక్షణ పొందడానికి అంటే ఎవరు రావట్లేదు, కానీ వెళ్ళిపోవడానికి పంపించడానికి మాత్రం ఊరందరూ కూడా ఐక్యతకు వచ్చారండి. చూడండి, లోకము, సమాజము, సృష్టికర్తల దేవుణ్ణి ఆయనేమో తన పిల్లల దగ్గరికి వస్తుంటే ఈ గదారేనీయులు, ఇప్పుడు చదువుకున్న సంఖ్యాకాండంలో ఏమయ్యారు? గదారి, గాదు, యాకోబు కుమారుడైన గాదు సంఖ్యాకాండంలో ఏమయ్యాడమ్మా? గాదీయులు అయ్యారు. గాదీయులు కాస్త గదారీయులు అయ్యారు. గదారీయులు కాస్త గెరాసీయులు అయ్యారు. హల్లెలూయా. ఈ గెరాసీయులు అంటే ఎవరు అనుకోకండి, వీరు యాకోబు కొడుకు అన్నమాట. అబ్రహాము మనవడు, ఇస్సాకు మనవడు. గాదు ఎక్కడ, గాదీయులు ఎక్కడ, గదారీయులు ఎక్కడ, గెరాసీయులుగా మారిపోయారు. అంటే మొదట వీళ్ళు ఏం కాసేవారమ్మా? అబ్రహాం ఏం కాసేవాడు? వీరు ఏ కాపర్లు? వీళ్ళు గొర్రెల కాపర్లు బికేమే పందులు కాపర్లు అయిపోయారు. ఏ కాపర్లు వీళ్ళు? గొర్రెల కాపర్లు. పాపల పండులు కాస్తే వీరి పిల్లలు ఇప్పుడు ఏమైపోయారంట? పందులు కాసేవారు అయిపోయారు. బాబు, మా పందుల వ్యాపారం పోతూ ఉంది, దయచేసి మా యొద్ద నుండి, మా పట్టణం నుంచి వెళ్ళిపో అని గెరాసీనీయులు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక పెద్ద గుమ్ము ఉందన్న, బురద గుమ్ములో. అందులోనే పంది పిల్ల పడిపోయింది, అందులోనే గొర్రె పిల్ల పడిపోయింది. పంది పిల్ల, గొర్రె పిల్ల రెండిట్లో ఏది బయటికి రావడానికి ఇష్టపడుతుంది? అంతసేపు ఆలోచిస్తారంట. గొర్రె పిల్ల ఈ బుర్ర నాకెందుకు బాబోయ్ అనుకుని పైకి అద్భుతంగా ఎగురుతుంది. దేవుడి సంగమా, పంది పిల్ల మాత్రం అంటే దానికి ఇంకా దొరికింది. ఈ వేసవికాలం చూడండి, ఎక్కడ బురదుంటే మాత్రము ఇంకా ఇలా 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 అని. దేవుడి సంగమా, ఎంత దానికి ఫ్రిడ్జ్ కంటే అద్భుతం, దానికి ఏసీ కంటే అద్భుతం. అందులోనే ఉంటుంది. ఎవరు అన్నా సరే ఇలా చూస్తుంది. ఈరోజు పాపమనే బురద, బలహీనతలనే బురద, శాపమనే బురద యేసు నామములో ఏ ఒక్కరు ఉండకుందురుగాక. గొర్రెలమైతే మనం అందులో బయటకు వచ్చేస్తాం. చూడండి, గాదు, గాదీయులు, గదారీనీయులు, గెరాసీనీయులుగా మారిపోయారు. ఈరోజు నువ్వు నేను ఎవరమో? దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క వంశము, దేవుని యొక్క పిల్లలు, దేవుని బిడ్డలారా. ఈరోజు గాదునే గెరాసీయులుగా మార్చేదంటే ఈరోజు నేను దేవుని బిడ్డనే వాడు ఏ బిడ్డగా మార్చగలలేదు, మార్చగలలేదా? ఎప్పుడు మనం ప్రభువును తీస్తే, మనం ప్రభువుని విడిచిపెడితే. దేవుని సంగమా, మనము ఎప్పటికీ కూడా ప్రభువుని విడవక, ఎడబాయక, ఆయన్నే మనము వెంటాడే బిడ్డలుగా ప్రభు మనలను బలపరిచి ముందుకు నడిపించుగాక. పనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా దైవ వర్తమానం ఉంది, కానీ పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరని దేవుని బిడ్డలారా